దళిత పేటల సందర్శన, సమస్యల అవగాహనే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు కొత్త బస్టాండ్ కార్మిక కర్షక భవన్ వద్ద ఉన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్ కల్లూరు మండల కమిటీ సమావేశం ఆ మండల కన్వీనర్ ఎం గోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, జిల్లా నాయకులు ఎన్ చక్రపాణి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత కుటుంబాలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలన చేసి మరింత అవగాహన చేసుకోవడంలో భాగంగా దళిత పేటల సందర్శన, సమస్యలపై అవగాహన అనే పేరుతో కేవీపీఎస్గా ప్రతి దళిత కుటుంబాన్ని కలవాలని వారు పిలుపునిచ్చారు. 2013లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సాధించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా నేటికి వాటి ఫలితాలు దళిత కుటుంబాలకు చేరడం లేదన్నారు. దళిత గిరిజనుల జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు కేటాయించిన నిధులను దళిత గిరిజనుల ప్రత్యక్ష ప్రయోజనాలకే ఖర్చు చేయాలన్న సప్లాన్ చట్టం యొక్క నిబంధనలను తూట్లు పొడిచి పాలకులు నిధులను దారి మళ్లిస్తూ వచ్చారన్నారు. నూతనంగా రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి ఆధారాలతో కూడిన నివేదికను ఇవ్వడంతో పాటు సప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసుకోవడం కోసానికి సిద్ధపడాలని, దళితులను ఆ రకంగా చైతన్యం చేయాలన్నారు. సమావేశంలో కేవీపీఎస్ మండల నాయకులు తలకనపల్లి లక్ష్మణ, అయ్యన్న, పెద్దపాడు రత్నం, బీదన్న, పర్లా నర్సింహులు, రంగన్న, పెద్దటేకూరు వెంకటేశ్వర్లు, వామసముద్రం దేవదాసు, దండన్న, చిన్నటేకూరు గజ్జలన్న, వీకర్ సెక్షన్ కాలనీ మాదన్న, మద్దిలేటి, బొల్లవరం రాజు, చిన్న మద్దిలేటి, ఆంజనేయులు, శ్రీనివాసులతో పాటు మరో 10 మంది పాల్గొన్నారు.